అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. న్యూజెండ్ల మండలంలో వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్ష వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు వైసీపీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ప్రధానంగా దీక్షలో పాల్గొనేందుకు వచ్చారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. అయితే బొల్లా బ్రహ్మనాయుడు కారును అడ్డుకున్నారు కూటమి నేతలు. దీక్ష శిబిరం నుంచి వెళ్లిపోవాలంటూ కూడా కూటమి శ్రేణులు నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో రంగంలోకి దిగారు పోలీసులు. అయితే శాంతి భద్రతల సాకుతో దీక్ష ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని బొల్లా బ్రహ్మనాయుడుకు పోలీసులు హెచ్చరించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశంపైన వైసీపీ పోరు బాట పట్టింది. క్షేత్రస్థాయిలో దీక్షా శిబిరాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిణామాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్వయంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులే రావడం, అక్కడికి చేరుకోవడం, అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి న్యూజెండ్ల మండలంలో వైసీపీ రిలే నిరాహార దీక్షకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, అక్కడికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేరుకునేటువంటి ప్రయత్నంలో ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం కూడా చేరుకుంది. కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఓవైపు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేనకి సంబంధించినటువంటి జెండాలతో అక్కడికి వచ్చారు. ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది వినుకొండ నియోజకవర్గంలో. అయితే దీక్షలో పాల్గొనేందుకు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా పోలీసులు అడ్డుకునేటువంటి తీరును మనం చూస్తున్నాం. దీక్ష శిబిరం నుంచి వెళ్లిపోవాలంటూ కూడా కూటమి శ్రేణులు నినాదాలు చేశారు. ఇప్పుడు ఏంటండి విషయం ఏంటి సార్? ఇప్పుడు అబ్జెక్షన్ ఉన్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ ప్లేస్ లో అడగండి. ఎదురు పెట్టేది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పల్నాడు జిల్లా నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ప్రజెంట్ న్యూజెండ్ల మండలంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మాజీ ఎమ్మెల్యే బొల్లా అక్కడికి చేరుకోవడం, వైపు తెలుగుదేశం పార్టీ జనసేన జెండాలతో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, అక్కడ పరిస్థితి ఏంటి? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా బిఎస్పీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రీలే నిరాహార దీక్ష చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరాహార దీక్ష చేస్తుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కూడా వినుకొండ నియోజకవర్గం మండలంలో మొత్తం బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించి కూడా అక్కడికి అంటే వీళ్ళే నిరాహార దీక్ష చేసుకున్నారు. ఆ చేసిన సమయంలోనే కూటమి నేతలు ఒక్కసారిగా కూడా కూటమికి సంబంధించిన
జెండాలు పట్టుకొని కూడా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. మన ఉద్రిక్త వాతావరణం కూడా చేస్తుంది. వైసీపీ నాయకులు అలాగే కూటమి నాయకులు కూడా ఇరు వర్గాలు ఇంతలోనే రంగప్రవేశం ఇక్కడ పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఇరువురికి సర్ది చెప్పే క్రమంలో కూడా అయితే వారైతే నచ్చ చెప్పారు. కానీ ఇరువురు నేతలు వినకుండా ఒకే అంటే అక్కడ చేరుకున్న అదే సమయానికి చేరుకున్న బొల్ల బ్రహ్మనాయుడు కూడా ఆ కార్డు కూడా తప్పుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో శాంతియుతంగా కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపడుతుంటే కావాలని కూటమి నేతలు శిబిరం దగ్గరికి వచ్చి తలదరి కిందికి భయప్రాంతాలు గుర్తిస్తున్నారని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే టీఎంసీలో ఎలాంటి అవసరాలు జరగలేదని కూడా కూటమి నేతలు అక్కడికి వచ్చి నినాదాలు చేస్తున్నప్పుడు కూడా మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తారు. అయితే పోలీసులు మాత్రం లాండార్ ప్రాబ్లం అయితే అంటే శాంతి భద్రతలు లాండార్ ప్రాబ్లం అయితే చెప్పి దీక్ష నిర్మించి మీరు కలిసి వెళ్ళాలని కూడా అయితే పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తారు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మేము నిన్నటి నుంచి ఇక్కడే దీక్షలు కూర్చున్నప్పుడు ఈ రోజు కూటమి నేతలు వచ్చి ఆ దీక్ష దగ్గరికి వచ్చి జలదరి సృష్టిస్తారని చూస్తున్నారని కూడా అయితే వారికి ఆలోచిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం కూటమి నేతలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారు. దానికి కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ కానీ ఎక్కడ నినాదాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నా లేకపోయినా ఆ వేదికకు సంబంధించి అంత దగ్గరికి రావడం, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే పోలీసులు ముందస్తుగా వారిని అడ్డుకోవడం, ఈ ప్రక్రియ చేపట్టడం, దీనికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టలేదా? దానికి సంబంధించిన డీటెయిల్స్ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా కూటమి నేతలు వస్తుంటే వారికి అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి సహకరిస్తున్నారని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆలోచిస్తారు. వారు దీక్షా శిబిరం ఎదురుగా వచ్చి నినాదాలు చేయడంతో కూడా కొంత గట్టగొట్టే ధోరణిలో కూడా ఇక పోలీసులు కావాలని టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రక్రియ కానీ ఇప్పటికైనా పరిస్థితులు అదుపులోకి తెచ్చారా? అక్కడ శాంతి భద్రతలను కంట్రోల్ చేశారా పోలీసులు? దీనిపైన బొల్లా స్పందించారా? చేస్తారా? అక్కడి నుంచి కూడా బొల్లా బ్రహ్మనాయుడు వెళ్ళే ప్రయత్నం కూడా చేశారు. ఆ విజయ ప్రయత్నంలో కూడా ఆయన పాటలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే పోలీసులు మాత్రం అక్కడి నుంచి బొల్లా బ్రహ్మనాయుడు అయితే పంపించారు. అక్కడ వీరే నిరాహార దీక్ష దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పంపించే క్రమం కూడా అయితే ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచి కూడా టీడీపీ నాయకులు కూడా వారు వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ నుంచి వెళ్తామని కూడా చెప్పడంతో పోలీసులు మాత్రం ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తున్నారు. అయితే శిబిరం నుంచి మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళటం అయితే జరుగుతుంది. కానీ కూటమి నేతలు మాత్రం వారందరూ వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ వెళ్తామని కూడా పోలీసులు చెప్పడంతో పోలీసులు ముందు వైఎస్ఆర్సీపీ నాయకులను పంపించే కార్యక్రమం కూడా చేశారని మనం చెప్పుకోవచ్చు. సత్య, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. న్యూజెల్ల మండలంలో వైసీపీ రిలే నిరాహార దీక్షను కూడా చేపట్టింది. అయితే దీక్ష శిబిరం వద్ద ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు వైసీపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడం భారీ స్థాయిలో. అంటే ఒకవైపు వైసీపీ చేపట్టినటువంటి దీక్షా కార్యక్రమం దగ్గరికి జనసేన కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని వచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, దీక్షలో పాల్గొనేందుకు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా పోలీసులు కొంతవరకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, సో ఆయన కారును కూడా కూటమి నేతలు అడ్డుకోవడం, నినాదాలు చేయడం, ఓవైపు బొల్లాకు అనుకూలంగా బొల్లా జిందాబాద్ అనేటువంటి నినాదాలతో ఓవైపు వైసీపీ కార్యకర్తలు కూడా నినాదాల హోరు చేసినటువంటి వైనం. దీక్ష శిబిరం నుంచి వెళ్లిపోవాలంటూ కూడా కూటమి శ్రేణులు నినాదాలు చేయడం, ఇరు వర్గాల మధ్య మాత్రం ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణమై చోటు చేసుకుంది. పోలీసులు కూడా రంగప్రవేశం చేయడం, శాంతి భద్రతల సాకుతో దీక్ష ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని బొల్లా బ్రహ్మనాయుడికి పోలీసులు హెచ్చరించినట్లుగా తెలుస్తున్నాయి. పోలీసుల తీరును కూడా వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.